హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ఏపీలో కౌశలం అని చెప్పేసి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. చాలా మంది అయితే ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. అలాగే రీషెడ్యూల్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్స్ అయితే రాస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఏం చేయాలి, అసలు పాస్ పర్సెంటేజ్ ఎంత, ఆ ఎగ్జామ్ రాసిన రిజల్ట్తోనే మనకి జాబ్స్ ఇస్తారా లేకపోతే ఏంటి అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు. సో దానివల్ల మనకి జాబ్స్ ఇస్తారా అంటే అదొకటే రీజన్ అయితే లేదు. ఇంకా మనము వాళ్ళైతే కొన్ని పాయింట్స్ అయితే గెయిన్ చేయాలని చెప్పారు మనకి. ఆ పాయింట్స్ అనేది మనకి డిస్ప్లేలో కూడా అక్కడ వ్యూ లీడర్షిప్ బోర్డ్ అని ఉంటుంది. దాంట్లో చూసుకుంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తూ ఉంటాయి. చాలామంది కింద కామెంట్స్ అయితే చేశారు, 310 ఉన్నాయి, 320 ఉన్నాయి, 350 ఉన్నాయి మాకు పాయింట్స్. ఆ పాయింట్స్తోనే మాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మన రిజల్ట్ అయితే ఫైనల్ కాదు, ఇంకా వాళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. ఇంత పాస్ పర్సెంటేజ్ ఉంది, లేకపోతే మీకు ఇంత వస్తేనే మేము జాబ్ ఇస్తామని చెప్పేసి అయితే ఎటువంటి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాళ్ళు కనుక మెన్షన్ చేస్తే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. కౌశల్యం గురించి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్లో ఉన్నాయి. చాలామంది కొన్ని ఇప్పుడు నేను December 2 to 6 అయితే క్వశ్చన్ పేపర్ పెట్టాను, అవి క్లారిటీ లేవు అంటున్నారు. 1080 పెట్టుకొని చూడండి, క్లారిటీ అయితే పక్కాగా వస్తుంది. సో 360p అట్లా పెట్టుకున్నప్పుడు కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది. 1080 పెట్టుకోండి, దాంట్లో అయితే ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. నిన్న వీడియోలో కూడా నిన్న జరిగిన క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేశాను, ఈసీ వాళ్ళకి సంబంధించింది. దాంట్లో ప్యాటర్న్ చూసుకోండి, ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే సిమిలర్గా వస్తున్నాయి. కమ్యూనికేషన్ టెస్ట్ గురించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ కానీ, టెక్నికల్ కానీ, యాప్టిట్యూడ్ కానీ అన్నికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలామందికి ఈ డిగ్రీ రిలేటెడ్ కోర్సులు ఏవైనా కానీ, బీజేసీ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఇంకా చాలా రిలేటెడ్ ఉన్నాయి. బీఏ కానీ, వాళ్ళకి సంబంధించిన సిలబస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా మనమైతే లీడర్షిప్ బోర్డు గురించి, ఇంకా కౌశల్యం పోర్టల్ గురించి, రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అన్ని గురించి అయితే ఇంకా ఫర్దర్గా తెలుసుకుందాము. సో కొత్త వాళ్ళు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలో మనము పాయింట్స్ ఎలా గెయిన్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు సైడ్ ప్రొఫైల్ అయితే వేస్తాను, నా డాష్ బోర్డ్ అనమాట. అక్కడ రిజల్ట్ ఏంటి, ఇంకా మనం ఎలా ఎడిట్ చేసుకోవాలనేది పూర్తిగా అయితే మీకు ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు ఏమైనా తక్కువ క్లారిటీ అయితే పెట్టి చూసుకుంటూ ఉన్నట్టయితే 1080 పెట్టుకొని చూడండి, మీకు పక్కాగా క్లారిటీ వస్తుంది. సో నాకైతే ఆల్రెడీ కమ్యూనికేషన్ది కానీ, స్కిల్ అసెస్మెంట్ కానీ 2 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్ రిజల్ట్ అయితే ఇది చూడండి. యాప్టిట్యూడ్ అయితే నాకు ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇవి నా క్వశ్చన్స్ అండి. మీరు ఒకవేళ కావాలంటే ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, 1080 పెట్టుకొని చూడండి, కంపల్సరీ మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఇవే అనమాట నా యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు యాప్టిట్యూడ్లో అయితే 100కి 60% అయితే వచ్చింది. ఓవరాల్ స్కోరు నాకు 100కి 82 అయితే పర్సెంట్ అయితే వచ్చింది. ఇంకా టెక్నికల్ అయితే చూపిస్తున్నాను, టెక్నికల్లో కూడా రిజల్ట్ వచ్చింది నాకు. టెక్నికల్లో చూడండి, ఇవన్నమాట నాకు అడిగినది. నేను సిఎస్సి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్, నాది బీటెక్. సో ఇవన్నమాట నాకు టెక్నికల్ క్వశ్చన్స్ అడిగింది. నాకైతే ఎస్క్యూఎల్ అడిగారు, అలాగే ఈ సి ప్రోగ్రామింగ్ గురించి పైథాన్ కూడా రాయమని చెప్పేసి అయితే అడిగారు. నాకు ఎక్కువ సి ప్రోగ్రామింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇంకా చూడండి, ఇంకా ఎస్క్యూఎల్లో కూడా కొన్ని అయితే థియరిటికల్గా రాయమని చెప్పేసి అయితే అడిగారు. ఇక్కడ కింద 2 చూసుకున్నట్టయితే మనకి కోడింగ్ క్వశ్చన్లు అనమాట. ఇది వచ్చేసి నా టెక్నికల్. సో ఇక్కడ చూడండి, నాకు ఓవరాల్గా 2% అయితే వచ్చేసాయి. కానీ కొంతమందికి రిజల్ట్ అయితే కంప్లీట్ చేయడానికి పడుతుంది, ఎవాల్యుయేట్ అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అందరికీ. కొంతమందికి వ్యూ రిజల్ట్ అని పడి కూడా ఆ రిజల్ట్ అయితే చూపిలేదని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు. ఆ రిజల్ట్ అయితే అందరికీ చూపిస్తుంది, కాకపోతే ఇప్పుడు సర్వర్ డౌన్లలో ఉన్నాయి, కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, కమ్యూనికేషన్ టెస్ట్లో ఇప్పుడు మీకు ఇక్కడ స్కోర్ అయితే నాకు టోటల్గా A1 అయితే వచ్చింది. స్కోర్ అయితే నల్ల అని చూపిస్తుంది కదా, నాకు టోటల్గా ఇవే అండి 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ అయితే చూడొచ్చు. చాలామందికి ఈ 3 క్వశ్చన్స్లోనే సిమిలర్గా అడుగుతున్నారు. ఈ 3 క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ కమ్యూనికేషన్ టెస్ట్ వీడియోలో అయితే చెప్పాను, అదైతే మీరు చూడండి. ఇక్కడ ఆ 3 క్వశ్చన్లు అయితే చూపిస్తున్నాను కదా, ఆ 3 క్వశ్చన్లు అయితే మ్యాక్సిమం చాలామందికి అడిగారు. ఇంకా నెక్స్ట్ అయితే మనము ఇంకా ఇక్కడ డాష్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయి, మనం ఎలా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ఫో ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇన్ఫో ఉంటుంది, అలాగే నెక్స్ట్ సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటుంది. మీరు ప్రొఫెషనల్ ఇన్ఫో ఒకవేళ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ ఎడిట్ ప్రొఫెషనల్ అనేసి ఉంటుంది. అలాగే నేను ఇక్కడ నా డాష్ బోర్డ్ మొత్తం ఫిల్ చేసి అయితే పెట్టాను ఆల్రెడీ. ఇక్కడ ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అనేది అయితే నేను చూపిస్తాను. ఒకవేళ మీరు ఎగ్జామ్ కంటే ముందు ఎడిట్ చేసినట్టయితే దాని బేస్డ్ బట్టే మీకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ జస్ట్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇంకా సర్వర్ కొంచెం డౌన్ ఉన్నట్టు ఉంది, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఇంకా రాలేదు, చూస్తాను.
ఇక్కడ మామూలుగా అయితే ఇక క్లిక్ చేసినప్పుడు మనకి ఎడిట్ ప్రొఫెషనల్ అని చెప్పేసి అయితే ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఏదో సర్వర్ డౌన్ ఇష్యూ ఉన్నట్టుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా చేంజ్ చేశాను, చెప్పాలంటే చాలా వరకు చేంజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నా గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంకా అలాగే ఇవన్నీ మీకు బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే జాబ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా మనం ఇప్పుడైతే కోర్స్ రిలేటెడ్లో అయితే చూసుకుందాము. ఇక్కడ మీకు అలాగే లీడర్షిప్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, లీడర్ బోర్డ్ అని. ఇక్కడ నాకు డైలీ స్ట్రైక్ అయితే ఉందండి, ఎంత 330 పాయింట్స్ అయితే ఉన్నాయి నాకు. ప్రజెంట్ నా ర్యాంక్ వచ్చేసి 8021. ఈ పాయింట్స్ ఎలా గెయిన్ చేయాలి మెయిన్ అని చెప్పేసి అయితే చాలా మందికి డౌటే ఉంటుంది. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోద్దిలే, ఎగ్జామ్ రిజల్ట్ వస్తే మనకి జాబ్ వచ్చేసినట్టే అనుకుంటారు. కాకపోతే అది కాదు, ఇక్కడ మనం అయితే ఖచ్చితంగా పాయింట్స్ అయితే గెయిన్ చేయాలి. ఇక్కడ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది, ఆ కోర్సులోకి వెళ్ళిన తర్వాత ఇక నేను ఎన్రోల్ అయ్యాను చాలా దానికి. కాకపోతే ఇక్కడ నాకు చూపించట్లేదు కొన్ని ఇప్పుడే మీ ముందరే ఎన్రోల్ అయ్యి చూపిస్తాను కావాలంటే చూడండి. ఇక్కడ వాసు అనే దానికి నేను ఎన్రోల్ అయితే అవుతున్నాను. ఈ సబ్జెక్ట్ ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ ఈ ఏదో హ్యాక్ చేసినట్టు ఈ వెబ్సైట్లో సర్వర్లు అన్నీ ఇలానే కనపడుతున్నాయి. అసలు వెబ్సైటే సరిగా మెయింటైన్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి ఏదేదో లింక్ వస్తున్నాయి, ఇవి లింక్ క్లిక్ చేస్తే అసలు ఏమొస్తాయో కూడా మనకు ఐడియా ఉండదు. కొన్ని అయితే డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే ప్లే అవుతున్నాయి, ఆ యూట్యూబ్లో కూడా ఏదో వేరే వీడియోస్, అంటే ఏదో గేమింగ్ ఛానల్ వీడియోస్ అవన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, ఈ కంటిన్యూ లెర్న్ కొడతాను చూడండి, మళ్ళీ దానికి వస్తుంది. ఇదంతా అసలు వెబ్సైటే సరిగా అస్సలు పనిచేయట్లేదు. నేను ఎన్రోల్ అయ్యాను, ఎన్రోల్ అయినా కూడా నాకు కొన్ని చూపించట్లేదు చూడండి. అసలు ఇప్పుడు మళ్ళీ ఇంకో దానికి ఎన్రోల్ అవుతున్నాను చూడండి. మామూలుగా ప్రాసెస్ అయితే ఎన్రోల్మెంట్కి ఇదే, ఇలా మీరు ఎన్రోల్ అవుతేనే ఖచ్చితంగా మీకు ఇదిగో చూడండి ఎలా కనబడుతుందో, దిస్ కోర్స్ ఈజ్ కరెంట్లీ అన్అవైలబుల్ టు స్టూడెంట్స్ అని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఇంకా కోర్సులు ఎందుకు తీసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళ పాలసీస్ అయితే ఏదో తీసుకొస్తున్నారు, లెర్న్ మోర్ అబౌట్ అని చెప్పేసి ఏ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకా ఏ దానికి వెళ్ళిద్దో కూడా అర్థం కాదు. ఇదిగోండి ఇలా అయితే చూపిస్తున్నాయి. దాన్ని లాగిన్ చేసుకొని ఇంకా మీరు ఏదైనా దాంట్లో కోర్సులు రిలేటెడ్గా అయితే చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మామూలుగా అయితే కోర్సు సంబంధించినవి ఇక్కడ కంటిన్యూ అని పడుతుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్లో ఇక్కడ చూడండి ఏమేమి కనబడుతున్నాయో ఇవన్నీ అయితే మనకి అక్కడ వాళ్ళు ఆఫర్ చేస్తారు. సో ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి డైరెక్ట్గా కోర్సులోకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా కోర్సులోకి అయితే వెళ్ళిపోవట్లేదు, సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఆ కోర్సు కంప్లీట్ చేస్తే మనకి ఇన్ని పాయింట్స్ ఉంటాయి అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి మీకే. ఇక్కడ డైలీ స్ట్రైక్ వచ్చేసి 10 పాయింట్స్ అయితే ఇస్తారు. ఇంకా కంప్లీట్ కోర్స్ వచ్చేసి +100 పాయింట్స్, అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే 150 పాయింట్స్ అయితే ఇస్తారు. సర్వర్ అయితే చాలా వరస్ట్ అండి, అసలు చాలా డౌన్లో ఉంది. కనీసం మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత, ఇప్పుడు ఎన్రోల్ అయ్యాను కదా, మళ్ళీ నాకు ఎన్రోల్ అయితే చూపించట్లేదు చూడండి. ఆ ఎన్రోల్మెంట్ అయితేనే మనకి ఏదైనా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్రోల్మెంట్ అనేది ఇన్ ప్రోగ్రెస్ అయితే పడింది. ఇక్కడ నేను కంటిన్యూ లెర్నింగ్ అయితే కొడతాను, అదేదో దానికి తీసుకుపోతుంది. ఎగ్జాంపుల్ డొమైన్ అంట, అసలు ఇది అవ్వట్లేదండి. ప్రజెంట్ కొంచెం సర్వర్ డౌన్లో అయితే కంపల్సరీగా ఉంది. ఈ సర్వర్ అనేది కొంచెం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. ఆ ఇంప్రూవ్మెంట్ చేస్తేనే మనకి ఏదైనా ఉంటుంది. ఇక్కడ చూడండి వాచ్ హియర్ అని చెప్పేసి ఏదో వీడియోస్, అసలు ఇది మూవీస్కి అయితే వెళ్ళిపోతుంది చూడండి మీరే. ఇలా వెళ్తే మనకు అసలు ఏం క్లారిటీ ఉంటుందండి. సర్వర్ అయితే ఖచ్చితంగా చాలా అసలు చాలామందికి అర్థం కావట్లేదు ప్రజెంట్ ఆ సర్వర్లోకి ఎలా వెళ్ళాలి, లేకపోతే చెక్ చేసుకోవాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అవ్వట్లేదు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితేనే కదా మనం ఏదైనా ఫర్దర్గా చూసుకోవచ్చు. ఇవైతే లాగిన్ అయ్యి ఇక్కడ రిజల్ట్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ ఎగ్జామ్ కనుక మీది రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటే ఆ రీషెడ్యూల్ ఆప్షన్ కూడా అక్కడ వ్యూ రిజల్ట్ కిందే అయితే చూపిస్తుంది మనకి. సో దాన్ని బట్టి అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అయితే రిప్లై చేస్తాను. ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను కౌశల్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఫర్దర్గా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి, నేను దాని గురించి ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను. ఈ సర్వర్ అనేది చాలా డౌన్లో ఉంది. సో మీరు ఈవినింగ్ టైమ్స్ అలా ట్రై చేయండి, ఈవినింగ్ మార్నింగ్ టైమ్స్, అంటే లాగిన్ గురించి రిజల్ట్ గురించి. సో ఆ టైంలో మీకు మ్యాక్సిమం అయితే రిజల్ట్ రావచ్చు. సో దాన్ని బట్టి అయితే మనము కొంచెం రిజల్ట్ చెక్ చేసుకొని, అలాగే మీరు ఆ కోర్సులు తీసుకొని దాని ద్వారా కొన్ని పాయింట్స్ అయితే ఎర్న్ చేయండి. ఖచ్చితంగా డైలీ అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు అక్కడ ఖచ్చితంగా ఆ 10 పాయింట్స్
లేదా 100 పాయింట్స్ 150 పాయింట్స్ అయితే యాడ్ అవుతుంది. మీరు లీడర్షిప్ బోర్డ్‌లో కొంచెం పైకైతే వెళ్తారు. నేను ఎక్కడో 8,000 10,000 ఉండింది నాకు ఇంతకుముందు. ఇప్పుడు 8,000కి అయితే వచ్చింది. సో డైలీ అయితే స్ట్రైక్ అయితే మెయింటైన్ చేయండి. దాన్ని బట్టి మీకు స్కోర్ అయితే ఇంక్రీజ్ అవుతా ఉంటది. దానివల్ల కూడా మీకు బెనిఫిట్ అయితే ఉంటది. దాంట్లో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. ఇంకా మీ రెజ్యూమ్ బట్టి ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే హై పాయింట్స్ అయితే ఇవ్వండి. నా వీడియోస్ లాస్ట్ మీకు ఏమైనా హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్‌గా ఏమైనా వీడియోస్ అయితే చేయాలని ట్రై చేస్తాను. లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓకే మరి ఉంటాను. బై. సబ్స్క్రైబ్ చేసుకోండి.